రండి దేవుని ప్రజలారా, రండి ఆహ్వానితులారా, రండి దేవుని ప్రజలారా, రండి ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధికి, ప్రియ దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి, హిత దేవుని సన్నిధికి, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, రండి దేవుని ప్రజలారా, రండి ప్రియ స్నేహితులారా. అడుగుడి మీకియ్యబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి, అడుగుడి మీకియ్యబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి, భారము చేయి అలసి సొలసిన వారలారా రండి, భారము చేయి అలసి సొలసిన వారలారా రండి, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, నవజీవము నిండుటకు, రండి దేవుని ప్రజలారా, రండి ఆహ్వానితులారా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో మనమంతా కూడా ప్రత్యేకంగా ఈ యొక్క విన్నపాల కోసం ప్రార్థన చేద్దాం. థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షోవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ Gada Innareddy and all other souls to rest in peace. Mass offered by Gada Lucy Rani and family members. Thanksgiving Mass to Almighty God for all the blessings and protection upon all family members, friends, relatives and all humanity from all diseases and virus, and for peace and harmony in the whole world, especially on Israel, offered by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Maria Karnakumar, Mass offered by Boga Aragyam and family. For the departed souls of Madhimi Velangani Raju and Madhimi Amardeep to rest in peace, Mass offered by Madhimi Annapurna. For God's protection, good health of Manohar Sagar, Amal Sagar and Parvati, and for God's wisdom and bright future of Amal Sagar, Mass offered by Parvati. For the departed soul of Mary Shanti to rest in peace, and for the bright future of her children, Mass offered by Pushpa. For God's blessings upon St. Anne's School, Janagam, Mass offered by Sister Mary. For God's help and blessings upon Bala Nikita to do well in practical test
for DDS admission, Mass offered by Sliva Reddy. For God's blessings upon Vijay Sagar and grace on the occasion of wedding anniversary, Mass offered by Sushila and family. For the success of C-section operation of Vijay Saujanya and good health of mother and baby, Mass offered by family. ఈ యొక్క విన్నపాలను ఆ యొక్క దేవాదేవునికి సమర్పిస్తూ వీటి కోసం మనం యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. ప్రతిదినము ప్రభు రక్షణ కార్యమును గడింపుడు, అతని కీర్తిని ఎల్ల జాతులకు తెలియజేయుడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మన యొక్క శ్రీ సభ పునీత బర్తలోమయ్య గారి ఉత్సవాన్ని జరుపుకుంటుంది. యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యులను ప్రత్యేకంగా ఎన్నుకొని ఉన్నాడని, ఎందరూ పిలువబడి ఉండగా కొంతమందిని మాత్రమే ఎన్నుకొని ఉండగా ఆ యొక్క కొంతమందిలో ఈ యొక్క బర్తలోమయ్య యొక్క శిష్యుడని, మరి అతని యొక్క పిలుపు కూడా మనందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఎంతో చక్కగా ఉంటుందని మనం ఈరోజు వింటూ ఉన్నాం. మరి పునీత బర్తలోమయ్య గారి నుంచి మనము ధ్యానిస్తున్నాం. ఈ యొక్క పునీతుడు క్రీస్తు చేత ప్రత్యేకంగా పిలువబడ్డాడు. తనకు స్నేహితుడైనటువంటి ఫిలిప్పు ద్వారా, ఇదిగో మేము మెస్సయాను కనుగొన్నాము, నువ్వు కూడా వచ్చి చూడుము అనగా అతను నమ్మలేదు, విశ్వసించలేదు. తన యొక్క విశ్వాసంలో కొరత ఉన్నది. అయినప్పటికీ ప్రభు చెప్పినటువంటి కొన్ని మాటలకు అతని యొక్క అవిశ్వాసం పూర్తిగా విశ్వాసం వైపు వెళ్తూ ఉంది. మరి మనందరి జీవితాల్లో కూడా మనం ఒకప్పుడు అవిశ్వాసంలో ఉన్నప్పటికీ దేవుడు ఈరోజు మనందరినీ కూడా విశ్వాసం వైపు నడిపిస్తున్నాడంటే అది క్రీస్తు యొక్క ప్రణాళిక. మరి మన జీవితంలో జరిగే ప్రతి సన్నివేశం, ప్రతి సందర్భం, ప్రతి కష్టం, ప్రతి సంతోషం కూడా దేవుని వైపుకు నడిపించేదిగా ఉంటుంది అని నీవు నేను మన విశ్వాసం ద్వారా మనము తీసుకోవాలి. మరి ఈరోజు ఈ యొక్క శిష్యుడి యొక్క ఉత్సవాన్ని మనం జరుపుకుంటుండగా ఈ యొక్క శిష్యుడు ఏ విధంగా చంపబడ్డాడని చరిత్ర చెప్తుంది అంటే, తన యొక్క శరీరం మీద ఉన్నటువంటి చర్మాన్ని వాళ్ళు ఒలిచి చంపినట్టుగా మనము చరిత్ర ద్వారా వింటూ ఉన్నాం. మరి క్రీస్తు చేత ఎన్నుకొనబడి క్రీస్తుకు తమ జీవితాలను కేటాయించిన శిష్యులను మనం కూడా ఆదర్శంగా తీసుకుందాం. మరి ఈ యొక్క బర్తలోమేయ పునీతుడు ఏ విధంగా క్రీస్తును విశ్వసించి క్రీస్తు యొక్క మార్గంలో నడిచాడో మనం కూడా అతని ఆదర్శం ద్వారా క్రీస్తు మార్గం నడవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఈరోజు మొదటి పట్టణము నీకు నాకు తెలియజేస్తున్నది ఏ విధంగా 12 మంది శిష్యుల యొక్క పేర్లు నూతన యెరూషలేములో లిఖించబడి ఉన్నాయని వింటూ ఉన్నాం. మరి సువిశేషపట్నంలో ఆ యొక్క బర్తలోమేయ గారి యొక్క పిలుపును గురించి మనం వింటున్నాం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పరిశుద్ధమైన దివ్య బలి పూజలో మనమందరము కలిసి మనం చేసిన తప్పిదములను దేవునికి సమర్పిద్దాం. ప్రభు నుంచి పాపక్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నిక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. గ్లోరియా 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 గ్లోరియా. మహిమా 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 మహోన్నతమున మన దేవునికి మహిమా 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 మహోన్నతమున మన దేవునికి మహిమా. మహిమ గీతం పాడెదము ఘన దేవునికి, భూమిలో ప్రజలకు శాంతిని ఇచ్చును. మహిమ గీతం పాడెదము ఘన దేవునికి, భూమిలో ప్రజలకు శాంతిని ఇచ్చును. దివి మహారాజును ఆరాధించి స్తుతించెదము మన ప్రభునామం. దివి మహారాజును ఆరాధించి స్తుతించెదము మన ప్రభునామం. మహిమా 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 మహోన్నతమున మన దేవునికి మహిమా 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 మహోన్నతమున మన దేవునికి మహిమా. దైవసుతుడు ప్రభు క్రీస్తుకు పాడెదము, ప్రభు యేసే దివిన గొర్రె పిల్ల. దైవసుతుడు ప్రభు క్రీస్తుకు పాడెదము, ప్రభు యేసే దివిన గొర్రె పిల్ల. పాపాలను మోసిన ప్రభువ ప్రార్థన వినుమా దయచూపుమా. పాపాలను మోసిన ప్రభువ ప్రార్థన వినుమా దయచూపుమా. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా 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 మహోన్నతమున మన దేవునికి మహిమా. ముక్తిదాత ప్రభు క్రీస్తుకు పాడెదము, తండ్రికి కుడి ప్రక్క కూర్చున్నవో ప్రభువా. ముక్తిదాత ప్రభు క్రీస్తుకు పాడెదము, తండ్రికి కుడి ప్రక్క కూర్చున్నవో ప్రభువా. పరిశుద్ధుడవు నీవే ప్రభువా, ప్రార్థన వినుమా దయచూపుమా. పరిశుద్ధుడవు నీవే ప్రభువా, ప్రార్థన వినుమా దయచూపుమా. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా 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 మహోన్నతమున మన దేవునికి మహిమా. తండ్రి దేవునికి మహిమా, ఆయన సుతునకు మహిమా, పావనాత్మకు మహిమా, త్రియేక దేవునికి మహిమా. తండ్రి దేవునికి మహిమా, ఆయన సుతునకు మహిమా,
పావనాత్మకు మహిమా, త్రియేక దేవునికి మహిమా, మహిమా 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 మహిమా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, అపోస్తులుడైన పునీత బర్తలోమై ప్రగాఢ విశ్వాసముతో నీ కుమారుని నిండు ప్రేమతో వంటి పెట్టుకొని ఉండెను. ఈ పునీతుని విజ్ఞాపన ప్రార్థనా సహాయమున శ్రీ సభ సర్వ ప్రజలకు రక్షణ సాధనముగా ఉండునట్లు దీవింపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. పునీత యోహాను గారు రాసిన దర్శన గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనం వరకు. నూతన యెరూషలేము, సప్త జాడ్యములు గల సప్త పాత్రలను ధరించిన 7 దేవదూతలలో ఒకడు నన్ను సమీపించి, గొర్రెపిల్లకు భార్యయగు వధువును చూపెదను రమ్ము అని పిలిచాను. అంతటా ఆత్మపూరితుడై ఆ దేవదూత నన్ను ఒక మహోన్నత పర్వత శిఖరమునకు చేర్చెను. దివ్యందుండి దేవుని నుండి దివ్య వైభవముతో వెలుగొందుచు అవతరించుచున్న పవిత్ర నగరమగు యెరూషలేమును నాకు అతడు చూపెను. ఒక అమూల్య రత్నం వలె, సూర్యకాంత మణి వలె, స్ఫటికము వలె స్వచ్ఛముగా ఆ నగరము ప్రకాశించెను. ఆ నగరము చుట్టూ ఒక మహోన్నతమగు గోడ ఉండెను. ఆ గోడకు 12 ద్వారములు ఉండెను. ఆ 12 ద్వారములు 12 మంది దేవదూతల నిర్వహణలో ఉండెను. ఆ 12 ద్వారములపై ఇజ్రాయేలు ప్రజలు 12 గోత్రముల పేర్లు వ్రాయబడి ఉండెను. తూర్పున 3, దక్షిణమున 3, ఉత్తరమున 3, పశ్చిమమున 3 ద్వారములు ఉండెను. ఆ నగరపు గోడ 12 పునాదులపై నిర్మింపబడెను. వాటిపై గొర్రెపిల్ల 12 అపోస్తుల నామములు లిఖింపబడి ఉండెను. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తోత్రించెదను నేను, స్తోత్రించెదా దేవ సుందర యేసురాజుని, స్తోత్రించెదా దేవ సుందర యేసురాజుని, స్తోత్రించెదా. స్తోత్రించెదను నేను, స్తోత్రించెదా దేవ సుందర యేసురాజుని, స్తోత్రించెదా దేవా సుందర యేసురాజుని, స్తోత్రించెదా. నరరూపి అయిన వానిన్ స్తోత్రించెదా, నరరూపి అయిన వానిన్ స్తోత్రించెదా. మోక్ష ద్వారము తెరచిన వానిన్ స్తోత్రించెదా, మోక్ష ద్వారము తెరచిన వానిన్ స్తోత్రించెదా. స్తోత్రించెదను దేవా, స్తోత్రించెదా దేవా సుందర యేసురాజుని, స్తోత్రించెదా దేవా సుందర యేసురాజుని, స్తోత్రించెదా.
కన్యమరియ తనయుని స్తోత్రించెదా, కన్యమరియ తనయుని స్తోత్రించెదా, వచ్చే మెస్సయాను మనసారా స్తోత్రించెదా, వచ్చే మెస్సయాను మనసారా స్తోత్రించెదా, స్తోత్రించెదను దేవా, స్తోత్రించెదా దేవా, సుందర యేసురాజుని స్తోత్రించెదా దేవా, సుందర యేసురాజుని స్తోత్రించెదా, స్తోత్రించెదను దేవా, స్తోత్రించెదా దేవా, సుందర యేసురాజుని స్తోత్రించెదా దేవా, సుందర యేసురాజుని స్తోత్రించెదా, నరరూపి అయిన వాని స్తోత్రించెదా, నరరూపి అయిన వాని స్తోత్రించెదా, మోక్ష ద్వారము తెరచిన వాని స్తోత్రించెదా, మోక్ష ద్వారము తెరచిన వాని స్తోత్రించెదా, స్తోత్రించెదను దేవా, స్తోత్రించెదా దేవా, సుందర యేసురాజుని స్తోత్రించెదా దేవా, సుందర యేసురాజుని స్తోత్రించెదా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 45 నుంచి 51 వరకు. ఫిలిప్పు నతనీయేలును కనుగొని మోషే ధర్మశాస్త్రమునందును ప్రవక్తల ప్రవచనములందును చెప్పబడిన వాని మేము కనుగొంటిమి. ఆయన యేసేపు కుమారుడును నజరేతు నివాసియగు యేసు అని చెప్పాను. నజరేతు నుండి ఏదైనా మంచి రాగలదా అని నతనీయేలు అడుగగా, వచ్చి చూడుము అని ఫిలిప్పు పలికెను. నతనీయేలు తన యొద్దకు వచ్చుటకు చూచి అతన్ని గూర్చి యేసు, ఇదిగో కపటము లేని నిజమైన ఇజ్రాయేలీయుడు అని చెప్పాను. మీరు నన్ను ఎట్లు ఎరుగుదురు అని నతనీయేలు అడుగగా, యేసు, ఫిలిప్పు, నిన్ను పిలవకపూర్వమే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉండుటను నేను చూచి తిని అని సమాధానమిచ్చెను. బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇజ్రాయేలు రాజు అని నతనీయేలు పలికెను. నిన్ను అంజూరపు చెట్టు క్రింద చూచి తిని అని చెప్పినందువలన నీవు నన్ను విశ్వసించుచున్నావా? ఇంతకంటే గొప్ప కార్యములు నీవు చూడగలవు అని యేసు చెప్పెను. ఇంకను మీరు పరమండలము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునిపై ఆరోహణ అవరోహణలు చేయుటయు చూచెదరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు నాదునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా దేవుని భక్తులకు మీ అందరికీ కూడా పునీత బర్తలోమే గారి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి యొక్క 12 మంది శిష్యులు కూడా ప్రత్యేకంగా దేవుని చేత పిలువబడి ఉన్నారు. క్రీస్తే వారిని స్వయంగా పేరు పెట్టి పిలిచి ఎన్నుకున్నాడు అనేది పరిశుద్ధ గ్రంథం నీకు నాకు తెలియజేస్తున్నది.
క్రీస్తు ఎన్నిక అనేది చాలా చాలా ప్రత్యేకమని, మరి క్రీస్తు ఎన్నుకున్నప్పుడు దాని వెనుకల ఒక బాధ్యత ఉంటుందని, అదేవిధంగా క్రీస్తు ఎన్నుకున్నప్పుడు క్రీస్తు పడినటువంటి కష్టములలో నీవు నేను కూడా పాలు పంచుకునేటువంటి భాగ్యాన్ని కూడా దేవుడు మనకిస్తాడని మనం ఈరోజు గ్రహించాలి. బర్తలోమే గారి యొక్క పిలుపు ఇతర శిష్యులకు ఉన్నటువంటి పిలుపుతో పోలిస్తే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. మత్తయి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మత్తయి నన్ను అనుసరింపుము అని పలుకుతున్నాడు. మరి పేతురు, ఫిలిప్పు, ఆంద్రే వీళ్ళందరినీ కూడా చేపలు పడుతూ ఉండగా వాళ్ళని నన్ను అనుసరింపుము అని చెప్పేశాడు. కానీ ఈ యొక్క బర్తలోమే అనగా నతనీయేలు, ఇతని పేరు నతనీయులుగా కూడా పిలువబడుతుంది చరిత్ర ప్రకారం. మరి పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క యోహాను సువార్తలో మాత్రమే మనము ప్రత్యేకంగా నతనీయేలు అనే పేరును మనం వింటూ ఉన్నాం. గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా, నతనీయేలు స్వయంగా అనగా బర్తలోమే స్వయంగా క్రీస్తును తెలుసుకోలేదు. ఫిలిప్పు ద్వారా, తన స్నేహితుడైనటువంటి ఫిలిప్పు ద్వారా వీరిరువురు కూడా చేపలు పడుతున్న సమయంలో వాళ్ళు స్నేహితులుగా ఉంటుండగా ఈరోజు మనం సువిశేష పట్టణంలో విని ఉన్నాం. ఫిలిప్పు చెప్తున్నాడు, నతనీయేలు ఇదిగో మోషే ధర్మశాస్త్రములందును మరి ప్రవక్తల ప్రవచనాల ప్రకారం పిలువబడినటువంటి మెస్సియాను మేము కనుగొన్నాము, మరి నువ్వు వచ్చి చూడుము అని ఒక ఆహ్వానాన్ని ఫిలిప్పు ద్వారా నతనీయేలు పొందుకుంటున్నాడు. ఇక్కడ మనకు అనిపించవచ్చు, క్రీస్తు పిలవలేదు కదా, క్రీస్తు పిలిస్తేనే కదా దానికి ప్రత్యేకమైనటువంటి పిలుపు ఉంటుంది అనేటువంటి ఆలోచన మనకు రావచ్చు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా గుర్తించాలి, మరే తల్లి దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి సమయంలో గబ్రియేలు దూత పరలోకం నుండి దిగి వచ్చి దేవుని యొక్క సందేశాన్ని ఇస్తూ ఉండగా ఈ లోకంలో మానవులమైనటువంటి నిన్ను నన్ను కూడా దేవుడు దేవదూతల్లాగా ఎన్నో సందర్భాల్లో ఎన్నుకుంటున్నాడు. మనం అనుకోవచ్చు, నేను పాపాత్ముని కదా, మరి నన్ను దేవుడు పిలుస్తాడా, నేను అనర్హుణ్ణి కదా, దేవుడు నాకు ఇంతటి అవకాశాన్ని ఇస్తాడా అనే ఆలోచనలు మనకు వచ్చినప్పటికీ గుర్తుపెట్టుకోవాలి, దేవుని యొక్క ఆలోచనలు ప్రణాళికలు మానవుని యొక్క ఆలోచనలకు పూర్తిగా విరుద్ధమైనవి. మన యొక్క ఆలోచనలు కాలానికి సందర్భానికి మనిషికి తగిన విధంగా ఉంటే, దేవుని యొక్క ఆలోచనలు కాలముతో సంబంధం లేదు, వ్యక్తితో సంబంధం లేదు, ప్రతి ఒక్కరిని కూడా తన బిడ్డల్లాగా చూస్తాడు. అంతేకాదు, నిన్ను నన్ను ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది దగ్గరికి దేవదూతల్లాగా ప్రభు మనల్ని పంపించి ఉంటాడు. అది మనకు తెలియకపోవచ్చు. ఉదాహరణకు మన సందర్భాలు, మన జీవితంలో జరిగిన సందర్భాలను ఒకసారి ధ్యానించుకుందాం. నీ కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఎవరైనా వచ్చి భుజం తట్టి నువ్వు భయపడద్దు అని ధైర్యం చెప్పిన వాళ్ళు ఉన్నారా? యేసు ప్రభువే స్వయంగా దేవదూతల్ని పంపించి ఉండవచ్చు వారి రూపంలో. నువ్వు తప్పు చేస్తున్నప్పుడు చిన్న పిల్లల ద్వారా ఇలా చెయ్యొద్దు, ఇది తప్పు అని ఒకవేళ ఎవరైనా చెప్పారా? దేవదూత ద్వారా దేవుడు పంపించి ఉండవచ్చు. అనగా నీకు నాకు తెలియదండి ఏ విధంగా దేవుడు నీకు నాకు సందేశాలను ఇస్తూ, హెచ్చరికలను ఇస్తూ, ఏ విధంగా క్రైస్తవ జీవితంలో జీవించాలో, ఏ విధంగా క్రైస్తవ జీవితంలో మలుపులు మార్పులు చేసుకుంటూ సరైన మార్గంలో వెళ్ళాలో దేవుడు ప్రతినిత్యం కూడా నిన్ను నన్ను నడిపిస్తున్నాడు. ఒకరోజు 12 మంది శిష్యులను యేసుప్రభు ఎన్నుకున్నాడు కదా ఫాదర్, మరి మమ్మల్ని ఎన్నుకున్నట్టుగా, మమ్మల్ని పేరు పెట్టి పిలిచినట్టుగా, ఆ స్వరం వినిపించినట్టుగా మాకు ఎప్పుడు అనిపించలేదు అనే ఆలోచన మీకు నాకు రావచ్చు. కానీ ప్రభు ఇతరుల ద్వారా నిన్ను నన్ను ఎన్నుకుంటున్నాడు, ఇతరుల ద్వారా సందేశాన్ని పంపిస్తున్నాడు. ఈరోజు ఈ యొక్క పండుగ ద్వారా నీవు నేను నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫిలిప్పు క్రీస్తును తెలుసుకున్న తర్వాత ఇదిగో మెస్సయ్య అనేటువంటి ఒక సందేశాన్ని ఆ యొక్క బర్తలోమేకి అనగా నతనీయేలుకి ఇస్తూ ఉండగా అతను క్రీస్తును కనుగొంటూ ఉన్నాడు. మరి క్రైస్తవ బిడ్డలమైన మనము ఎంతమంది ఫిలిప్పులాగా నతనీయేలుకు మంచి సందేశం ఇచ్చే శిష్యుల్లాగా ఉంటూ ఉన్నాం? నీ కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ప్రభువా అని మోకరించి ప్రార్థన చేస్తున్నావు, కానీ ఇతరుల కష్టం వచ్చినప్పుడు మాత్రం మనం ఒక ధైర్యం చెప్పేటటువంటి ఒక మాట కూడా పలకకుండా
మనం దూరంగా వెళ్ళిపోతున్నాం. ఈ రోజుల్లో మన పరిస్థితులను గమనిస్తున్నట్లయితే కష్టాలు వస్తున్నప్పుడు, బాధలు వస్తున్నప్పుడు ఎంతోమంది స్నేహితులు దూరం వెళ్ళిపోతున్నారు. డబ్బు ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు, ఆస్తులు ఉన్నప్పుడు నీకు ఎంతోమంది దగ్గరగా ఉంటున్నారు. ఇది నేను కొత్తగా చెప్పే విషయం కాదు, ఇది సమాజంలో జరుగుతున్నటువంటి విషయము. ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే మనిషిని ఇంకొక మనిషి ఒక వస్తువుగా వాడుకుంటున్నాడు. మనిషిని ఇతరులతో గొడవలు పెట్టి తను సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేసే మనుషులు ఈరోజు మన మధ్య ఉంటూ ఉన్నారు. అయినప్పటికీ నీవు నేను గుర్తు చేసుకోవాలి, ఫిలిప్పు ఏ విధంగా అయితే దేవుని కనుగొన్నాడో అదేవిధంగా ఆ దేవుని గూర్చినటువంటి మంచి వార్తను ఇతరులకు ఇస్తూ ఉన్నాడు. మన క్రైస్తవులం కావున దేవుని తెలుసుకున్నాం, చప్పట్లు కొట్టాం, స్తుతి ఆరాధన చేశాం, పాటలు పాడాం అని మనం చర్చిలో కూర్చుంటే సరిపోదు. వాటితో పాటు అవసరమైనప్పుడు, సందర్భం వచ్చినప్పుడు, ఇతరులు బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఇదిగో దేవుని యొక్క కృప మీ దగ్గర ఉన్నది, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నువ్వు భయపడవద్దు, నువ్వు దేవుని తెలుసుకో, వచ్చి చూడు, క్రీస్తు దగ్గరికి వచ్చి ఒకసారి నువ్వు క్రీస్తుని అనుభవించు, క్రీస్తు ప్రేమలో ఉన్నటువంటి ఆ యొక్క అర్థమును తెలుసుకో అనేటువంటి మంచి మాటలను చెప్పే శిష్యులుగా మనం ఈ రోజుల్లో ఉంటున్నామా? ఒకవేళ లేకపోతే తప్పులేదు, ఈ రోజు నుంచైనా మనం ఉండవచ్చు. అవసరంలో ఉన్న వ్యక్తికి నువ్వు డబ్బు ఇవ్వలేకపోవచ్చు, సమయం ఇవ్వలేకపోవచ్చు, ఓదార్పును ఇవ్వలేకపోవచ్చు, కానీ ఒక్క మంచి మాట వినుట వలన స్వస్థత కలుగుతుంది, వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట వలన దేవుని మీద భక్తి కలుగుతుంది, వినుట వలన దేవుని యొక్క మార్గంలో నడగగలుగుతాము. అనగా దేవుని యొక్క మాట ఇతరులు వినాలి అంటే మనం మొట్టమొదటిగా మాట్లాడాలి. ఆ దేవుని మాట మనం మాట్లాడాలంటే మొట్టమొదటిగా మన హృదయంలో ఉండాలి. ఇక్కడ లేకుండా బయటకు రావాలంటే రాదండి. ఒకసారి మనము తెలుగు సామెతల్లో వింటూ ఉంటాం, ఏమీ లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడుతుందంట. మనం కూడా ఎన్నో సందర్భాల్లో మనలో నిజమైనటువంటి దేవుని ప్రేమ లేకపోయినప్పటికీ గొప్ప గొప్ప సంభాషణలు చేయాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. క్రీస్తును మనం పరిపూర్ణంగా అనుసరించకపోయినప్పటికీ అనుసరిస్తున్న విధంగా నటిస్తుండవచ్చు. కానీ నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా క్రీస్తును నేను మోసం చేయలేం. క్రీస్తును మనము కళ్ళు మూసేసి మనకిష్టం వచ్చిన విధంగా జీవించవచ్చు అనే ఆలోచన నీకు వస్తున్నాయా, నాకు వస్తున్నాయా? అది ఎన్నటికీ కూడా జరగదు. ఎందుకు ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్తున్నంటే దానికి మంచి ఉదాహరణగా ఈరోజు యేసు ప్రభు సువిశేషం చెప్తున్నాడు. నతనయేలు, నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను గమనించాను, నీ ప్రార్థనను ఆలకించాను, కపటము లేనటువంటి ఒక వ్యక్తి ఇదిగో అని యేసు ప్రభు గుర్తిస్తున్నాడు. ఒకసారి వాక్యం చదువుకుందామండి. లూకా సువార్త 8వ అధ్యాయము 17వ వచనంలో ప్రభు వాక్కు నీకు నాకు తెలియజేస్తున్నది, క్రీస్తు దగ్గర నేను ఏమీ దాచలేము, ఏది రహస్యంగా ఉండకోకుండా ఉండదు, అన్నీ కూడా క్రీస్తుకు తెలుసు. ఒకసారి వాక్యం చదువుకుందాం. దాచబడినదేదియు బయలు పడకపోదు, రహస్యమైనదేదియు బట్టబయలు కాకపోదు. ఉన్నవానికే ఇయ్యబడును, లేనివానికి తనకు ఉన్నదని అనుకున్నది కూడా తీసివేయబడును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దాచబడినది ఏది కూడా రహస్యము కాదు. నువ్వు ఎన్ని దాచివేసినా ప్రభుకు అన్నీ కూడా తెలిసిపోతాయి. ఎవరి దగ్గరండి మన నాటకాలు? ఎవరి దగ్గర మన యొక్క ప్రదర్శనలు? ఎవరి దగ్గర మన యొక్క నటనలు? ప్రజల దగ్గర నువ్వు నటించవచ్చు, ప్రజల దగ్గర ఒక మంచి వ్యక్తిగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయవచ్చు. ఈ రోజుల్లో ఎంతోమంది ఏ విధమైన జీవితాన్ని జీవిస్తున్నారంటే, ముగ్గురు కలిసి ఉంటే ఒక వ్యక్తి ఇద్దరికి గొడవలు పెట్టి ఒకరు మంచి వ్యక్తి అనిపించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారండి. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా క్రీస్తుకు సత్యం అనేది తెలుసు. ఎందుకంటే సత్యము జీవు మార్గమైనటువంటి క్రీస్తు ఈరోజు నీకు నాకు తెలియజేస్తున్న అదేమిటంటే, నువ్వు ఎన్ని దాచిపెట్టినా, ఎన్ని నటనలు చేసినా మన యొక్క జీవితం మాత్రం పరిపూర్ణంగా
క్రీస్తుకు తెలుసు. 4 గోడల మధ్య జీవిస్తున్నాడు, నా జీవితం కేవలం నాకు మాత్రమే తెలుసు అనుకోవచ్చు, కానీ నాతో పాటు క్రీస్తుకు కూడా తెలుసు అనే విషయాన్ని ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు చాలామంది సత్యంలో జీవించే వాళ్ళకి ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి సందర్భాలు ఏమిటంటే, నేను ఎందుకు మంచిగా జీవించాలి, మంచివాడిగా జీవించడం వలన నాకు లాభం ఏమిటి, మంచివాడిగా ఉండడం వలన నాకు కష్టాలు వస్తున్నాయే తప్ప మంచి జరగడం లేదు అనే నిరుత్సాహము ఎంతోమందికి మిగులుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా గుర్తించాలి, క్రీస్తు మార్గంలో మనం జీవిస్తున్నప్పుడు మనకి ఎన్నో కోణాలలో, ఎన్నో సందర్భాల్లో ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. కానీ క్రీస్తు మనల్ని విడిచిపెట్టాడని కాదు, క్రీస్తు మనకు కొత్త అనుభవాన్ని ఇస్తున్నాడని గ్రహించాలి. మరి వాక్యంలో మనం అందరం కూడా చదువుతున్నాము. మనం అనుకుంటవచ్చు ఈరోజు నతనీయేలును యేసు ప్రభు చెప్తున్న విధంగా, ఇదిగో నీవు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశాను, నువ్వు కపటం లేని ఒక మంచి వ్యక్తివి అని చెప్తున్నప్పుడు నతనీయేలు ఆశ్చర్యపోతున్నాడు. మీరు నన్ను ఎట్లు ఎరుగుదురు అని యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనంలో పలుకుతుండగా 43వ వచనంలో యేసు చెప్తున్నాడు, ఫిలిప్పు నిన్ను పిలువక పూర్వమే నీవు అంజూరపు చెట్టు కింద ఉండుటను నేను చూచి తిని. అప్పుడు 49వ వచనంలో క్రీస్తు ఆ యొక్క నతనీయేలు క్రీస్తుతో అంటున్న విధంగా, బోధకుడా నీవు దేవుని కుమారుడవు, ఇజ్రాయేలు రాజువు. ఒకసారి మనము 1వ అధ్యాయం 46వ వచనాన్ని ఒకసారి చదువుకుంటే, నజరేతు నుండి ఏదైనా మంచి రాగలదా అని నతనీయేలు అడుగుతూ ఉన్నాడు ఫిలిప్పును. ఈ యొక్క వాక్యం ద్వారా నీకు నాకు అర్థం ఏమవుతుందంటే, నతనీయేలు ఆ యొక్క క్రీస్తును అనగా మెస్సయాను విశ్వసించడం లేదు. ఫిలిప్పు ఇదిగో మేము మెస్సయాను కనుగొన్నాము అని చెప్పినప్పటికీ నతనీయేలు అవిశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నాడు. నజరేతు నుండి ఏదైనా మంచి వస్తుందా, నజరేతు నివాసియగు యేసా, అక్కడి నుంచి ఏ విధంగా మంచి వస్తుంది అనేటువంటి ఆలోచన కనబరుస్తున్నాడు. దీని ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు? మనం కూడా ఎన్నో సందర్భాల్లో ఎలా ప్రవర్తిస్తుంటామంటే, ఒక ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు మంచివాళ్ళు, ఇంకొక ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు చెడువాళ్ళు. ఇంకొక ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళకి మంచిగా అరేంజ్ చేయాలి, ఇంకొక ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళకి ఏం అరేంజ్మెంట్ అవసరం లేదు. ధనికులు వస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ వేరే విధంగా ఉండాలి, పేదవాళ్ళు వస్తే వాళ్ళకి వేరే ట్రీట్మెంట్ ఉండాలి. సహోదరి సహోదరులారా, నువ్వు 24 గంటలు కూర్చొని నువ్వు దేవుని దగ్గర హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అని పాటలు పాడినా మన యొక్క జీవితంలో మార్పు లేకపోతే మన జీవితం వ్యర్థం. నేను ప్రార్థన చేయొద్దు అని మేము చెప్పడం లేదు, ప్రార్థన చేయకూడదు అని చెప్పడం లేదు. ప్రార్థన చేయడముతో ఈ యొక్క ప్రార్థన చేసేటటువంటి సందర్భము ద్వారా మన జీవితము ఫలించబడి మన యొక్క జీవితంలో మార్పులు రావాలి. నేను ఏ విధంగా 10 సంవత్సరాల ముందు జీవిస్తున్నానో ఇప్పుడు కూడా నేను అదే విధంగా ఈరోజు జీవిస్తున్నా అంటే నేను 10 సంవత్సరాలు చేసిన ప్రార్థన ఫలితం లేకుండా పోతుంది. నేను చేసే ప్రతి ప్రార్థన ద్వారా నా జీవితంలో ఏ విధంగా అయితే ఒక కుమ్మరి కుండను చేస్తున్నాడో, అదేవిధంగా ఒక కార్పెంటర్ ఏ విధంగా ఒక చెక్క నుంచి ఒక మంచి స్వరూపాన్ని చేస్తున్నాడో, దాన్ని తొలగించి అవసరమైంది పెట్టి అనవసరమైన తొలగిస్తున్నాడు. అదేవిధంగా మన యొక్క ప్రార్థన ద్వారా మన జీవితంలో అవసరమైనది ఉంచుకొని అనవసరమైనటువంటివన్నీ కూడా తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మన జీవితంలో మార్పు వస్తుంది. లేకపోతే మన జీవితంలో మార్పు ఉండదు. ప్రపంచానికి మనం మంచి వ్యక్తులుగా కనిపించవచ్చు. ఓ మై గాడ్, ఈ ఫాదర్ ఇన్ని గంటలు ప్రార్థన చేస్తాడా, ఈ సిస్టర్ ఇన్ని గంటలు ప్రార్థన చేస్తుందా, ఈమె ఇన్ని గంటలు మోకరించి హల్లెలూయా చెప్తుందా, చేతులు ఎత్తి పెడుతుందా? నో. నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసినా మన జీవిత స్వభావంలో మార్పులు రావాలి. ఏ విధంగా అయితే నతనీయేలు నజరాతి నుంచి మంచి రాగలదా అని ఆలోచించాడో, యేసుక్రీస్తుని ఎప్పుడైతే చూశాడో, బోధకుడా నువ్వు మా రాజు, మా మెస్సయ్యావు, మా రక్షకుడు అనేటువంటి తాత్పర్యమును భావాన్ని వెలికి తీస్తున్నాడు. మరి మన జీవితంలో కూడా అవిశ్వాసం ఉండవచ్చు.
నటన ఉండవచ్చు, చెడు వ్యక్తులుగా ఉండవచ్చు, తప్పులేదు. ప్రపంచం నిన్ను నన్ను ఏమనుకున్నా నీకు అనవసరం. నీకు క్రీస్తుకు ఉన్నటువంటి సంబంధాన్ని నీవు గుర్తుపెట్టుకో. నీకు క్రీస్తుతో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ బంధాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఇతరుల మధ్య ఉన్నటువంటి బంధాన్ని తొలగించడానికి మనం ఎలాంటి పనులు చేయకూడదు. నీతో క్రీస్తుతో ఉన్నటువంటి బంధాన్ని పెంపొందించుకోవడానికి నువ్వు సర్వ ప్రయత్నాలు కూడా చేయి, తప్పులేదు. కావున ప్రియ సోదరి సోదరులారా, మనము క్రీస్తును నతనీయులు కనుగొన్న విధంగా మనం కనుగోవాలంటే, యేసు ప్రభు వచ్చి నువ్వు కూడా చెట్టు కింద చూశాను, నువ్వు పలానా సంవత్సరంలో పుట్టావు, నువ్వు పలానా ప్రదేశంలో పుట్టావు అని చెప్తేనే నువ్వు క్రీస్తు అని విశ్వాసాన్ని ప్రదర్శించిన అవసరం లేదు. ఇక నతనీయులు యేసు ప్రభు ఒక విషయాన్ని, రహస్యమైన విషయాన్ని చెప్పాడు కావున నతనీయులు విశ్వసిస్తున్నాడు. కానీ మనకు అలాంటి విశ్వాసం కాదు. మనకు ఎలాంటి విశ్వాసం కావాలంటే, మన యొక్క జీవితంలో చూడక నన్ను విశ్వసించు వాళ్ళు ధన్యులు అని క్రీస్తు స్వయంగా చెప్తున్నారు. అంతేకాదు ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు మనం ఎన్నో సందర్భాలు అనుకుంటుంటాం, నేను దేవుని ప్రేమిస్తున్నాను, నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను, దేవునికి నేను ఇది ఇచ్చాను, నేను కానుకలు ఇచ్చాను, ఇన్ని గొప్ప సేవలు చేశాను. నువ్వు చేసేటటువంటి ఏవి కూడా క్రీస్తుకు ఎలాంటి మార్పు తీసుకొని రాదు. నువ్వు చేసే ప్రతిదీ కూడా నీ యొక్క జీవితానికి మార్పు తీసుకొని రావాలి. కొంతమంది అనుకుంటారు, నేను 24 గంటలు ప్రార్థన చేస్తే యేసు ప్రభు చప్పట్లు కొడతారు పరలోకంలో. కొట్టాడు. నీ ప్రార్థన క్రీస్తుని మార్చదు. అతను సర్వకాలము ఉన్నవాడు, ఆది కాలములు భూ దిగంతముల నుండి నా నేడు రేపు ఒకే రీతిగా ఉన్నవాడు. నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నవాడు. వర్తమాన కాలంలో, భూతకాలంలో, భవిష్యత్తు కాలంలో, అన్ని సమయంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు నీవు నేను అన్ని సమయాల్లో లేదు. పలానా సంవత్సరంలో పుట్టి పలానా సంవత్సరంలో చనిపోతున్నాం. అందుకే సమాధి మీద మనం పుట్టిన సంవత్సరం రాస్తుంటారు. ఈ సంవత్సరం పుట్టాడు, ఈ సంవత్సరం చనిపోయాడు. మన యొక్క జీవితము కొద్దిపాటి జీవితం మాత్రమే. కావున క్రీస్తు ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుంటున్నాం. ప్రతి ఒక్కటి కూడా క్రీస్తుకు తెలుసు. కానీ మనం క్రీస్తుని తెలుసుకోవాలని ప్రభు ఎన్నో విధాలుగా మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. ప్రార్థన ద్వారా, దాన ధర్మ క్రియల ద్వారా, మంచి మాటల ద్వారా, మంచి జీవితం ద్వారా, నడవడిక ద్వారా, ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభుని మార్చడానికి కాదు, నన్ను నేను మార్చుకోవడానికి, నిన్ను నేను మార్చుకోవడానికి ఇవన్నీ మన ప్రయత్నాలు. దానికి ప్రభు ఎన్నో రూపాలుగా మనకు ఆదర్శాన్ని ఇస్తూ ఉన్నాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి వాక్యం చదువుకుందాం. 1 యోహాను 4వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుంటే మనకు ఒకసారి అర్థమవుతుంది. ఆయన ద్వారా మనము జీవమును పొందగలుగుటకు దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను, మనము దేవుని ప్రేమించితిమని కాదు, ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను. ప్రేమ అన ఇట్టిదే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. నీవు ప్రేమించావని కాదు, మనం యేసుక్రీస్తుని ప్రేమించామని కాదు, క్రీస్తు మనల్ని ప్రేమించడం వల్ల మనం ఇప్పటికి కూడా జీవం కలిగి ఉన్నాం. సోదరి సోదరులను మనం వింటూ ఉన్నాం, మనము తల్లి గర్భంలో పడవక పూర్వమే క్రీస్తు ఎన్నుకున్నాడు, మనల్ని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. అంటే మనం పుట్టకముందే క్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం మరణించిన తర్వాత కూడా క్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాడు. మన యొక్క జీవితానికి మొదలు ఉంది, అంతం ఉంది. కానీ క్రీస్తు ప్రేమకు మొదలు లేదు, అంతం లేదు. అది సర్వకాలమున, దానికి సమయంతో పనే లేదు. కావున నీవు నేను గ్రహించాలి, మన యొక్క జీవితంలో క్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాడని. ఎలాంటి కష్టాలు వచ్చినా, అది ఎలాంటి విషయాలైనా పర్వాలేదు, నిన్ను ఇతరులు అర్థం చేసుకోకపోవచ్చు, ఇతరులు నీ గురించి నిందలు వేయచ్చు, ఇతరులు నిన్ను కింద పడేయాలని ప్రయత్నం చేయొచ్చు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు క్రీస్తు మీద నమ్మకం పెట్టుకో. నో మ్యాటర్ హూ కమ్స్ అగెయిన్స్ట్ యూ, ఎవ్వరు కూడా నిన్ను నన్ను ఏం చేయలేరు. రోమీయులకు రాసిన లేఖ 8:31 క్రీస్తు నీ పక్షం ఉన్నచో నీకు ఇక విరోధి ఎవడు అని వాక్యం తెలియజేస్తున్నది.
కావున ఈ యొక్క విశ్వాసాన్ని నీ జీవితంలో, నా జీవితంలో మనం పెట్టుకోగలిగినప్పుడే ప్రియ సహోదరి సహోదరులారా మనం ధైర్యంగా ఉండగలుగుతాం. లేకపోతే మనం ధైర్యంగా ఉండలేం. ఏ విధంగా అయితే ఒక చిన్న పిల్లవాడు రాత్రి పడుకున్నప్పుడు తల్లి కానీ తండ్రి కానీ పక్కన ఉన్నప్పుడు ఏ విధంగా ధైర్యంగా ఉంటారో, ప్రయాణాలు చేస్తున్నప్పుడు పిల్లలు ఏ విధంగా తల్లిదండ్రుల్ని చూస్తూ ఉన్నప్పుడు ధైర్యంగా నడుస్తూ ఉంటారో, అదేవిధంగా క్రీస్తు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు అని ఒక నమ్మకం ఉన్నప్పుడు మనం ధైర్యంగా ఉండగలుగుతాం. అధైర్యపడే పరిస్థితులు మనకి రావచ్చు, మనుషులు అలాంటివి సృష్టించవచ్చు. కానీ మనుషులు మించినటువంటి దేవుడు మనతో ఉన్నప్పుడు, సర్వజ్ఞానము కలిగినటువంటి మనుషులు దేవుడు మనతో ఉన్నప్పుడు ఈ యొక్క మనుషులకు నేను భయపడవలసిన అవసరం ఉందా? అవసరం లేదు. వాళ్ళ ప్రయత్నాలు ఎన్నో చేస్తారు, ఎన్నో రకాలుగా తప్పు పట్టుకోవాలని, ఏదో విధంగా పరువు తీయాలని, ఏదో విధంగా వాళ్ళని అష్టకష్టాల్లో ఉంచాలని ప్రయత్నం చేసినప్పటికీ నీకు నాకు ఉండవలసిన ధైర్యం ఎలాంటిదంటే, ఎవరు నాకు వ్యతిరేకంగా వచ్చినా, 10,000 మంది నాకు వ్యతిరేకంగా వచ్చినా క్రీస్తు ఒక్కడు నాకు చాలు. క్రీస్తు నా కుడివైపున ఒక్కడుంటే చాలు, నాకు ఇంకెలాంటి అధైర్యము, భయము అవసరము లేదు. ఎందుకంటే కొన్ని లక్షల మందికి ఉన్నటువంటి జ్ఞానమును కూడా క్రీస్తు జ్ఞానంతో పోలిస్తే కేవలం అదొక 0 మాత్రమే. అలాంటి క్రీస్తు మనతో ఉన్నాడు అనే ధైర్యాన్ని మనం పెట్టుకోవాలి. అందుకని ఈరోజు నతనీయులు ఎప్పుడైతే యేసుప్రభు ఇదిగో నీవు చెట్టు కింద ఉన్నాడు నేను చూచాను అని చెప్తూ ఉన్నప్పుడు, ఇదిగో కపటం లేని ఒక వ్యక్తి వస్తున్నాడు అని చెప్పినప్పుడు నతనీయులు క్రీస్తును పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాడు. అవిశ్వాసంతో పిలుపుతో ప్రయాణం చేస్తూ నజరేతు నుండి వస్తుందండి ఏదైనా మంచి అనుకుంటూ వచ్చిన ఒక వ్యక్తి క్రీస్తును చూడగానే, క్రీస్తు మాటలు వినగానే అవిశ్వాసం అంతా తొలగించబడి విశ్వాసంలోనికి నడుస్తున్నాడు. దీని ద్వారా నేను ఏం నేర్చుకుంటే, మన జీవితంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు వచ్చే కష్టాలన్నీ కూడా ఎవరో ఇస్తున్నారని కాదు, మనలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తొలగిస్తూ సత్యములోనికి క్రీస్తు నడిపిస్తున్నాడు అని ఒకసారి విశ్వసిద్దాం. అప్పుడు మన యొక్క ప్రయాణం చాలా చక్కగా ఉంటుంది. అంతేకాదు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు 4వదిగా ఈ యొక్క పండుగ ద్వారా మనం నేర్చుకునే విషయం ఏంటంటే, ఫిలిప్పు ఇచ్చినటువంటి ఆహ్వానం. అదేంటంటే నతనీయులతో అంటున్నాడు, వచ్చి చూడుము, కమ్ అండ్ సీ. ఈ యొక్క విషయాన్ని నేను కూడా ఇతరులకు తెలియజేయాలి. మీరు అనవచ్చు, ఫాదర్ గారండి ఈ యొక్క పదాల్లో ఏం ప్రత్యేకత ఉంది, వచ్చి చూడుము అంటే ఏంది అర్థం అనే ఆలోచన మనకి రావచ్చేమో. క్రీస్తును తెలుసుకోలేనటువంటి ఎంతోమంది వ్యక్తులు మన మధ్య ఉండగా దేవుడు నీకు నాకు అవకాశం ఇచ్చినప్పుడు ఈ ఒక్క వాక్యం చెప్పండి వాళ్ళకి, వచ్చి చూడండి, లేకపోతే క్రీస్తును వచ్చి తెలుసుకో, క్రీస్తు యొక్క ప్రేమను ఒక్కసారి కనుగో. అప్పుడు వాళ్ళే స్వయంగా క్రీస్తును వదిలిపెట్టరు. ఇది ఏ విధంగా అంటే, ఒక ప్రదేశంలో వజ్రాలు దొరుకుతున్నాయంటే ఆ యొక్క ప్రదేశానికి మనం అందరూ కూడా పరిగెత్తుకుంటూ పోతాం. కనీసం ఒకటన్నా దొరికితే చాలేమో అనే ఒక ఆశ. మరి క్రీస్తును కనుగోవాలని ఈ లోకంలో ఎంతోమంది ఎన్నో రకమైన కష్టాలతో జీవిస్తున్నారు. ఎన్నో రకమైనటువంటి ఒంటరితనముతో, మానసిక శారీరకమైన బాధలతో, అనారోగ్యాలతో కృంగిపోయినటువంటి వ్యక్తులు ఈ లోకంలో ఎంతోమంది మనకు కనిపిస్తున్నారు. మరికొంతమంది ఉండడానికి ఎంత డబ్బు ఉన్నా, ఉండడానికి మంచి ఇల్లు ఉన్నా, వాళ్ళ కుమారులు ఉన్నా లేకపోయినా ఎంతోమంది మానసికంగా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. చూడడానికి బతికున్నప్పటికీ మానసికంగా మరణించున్నారు. అలాంటి వాళ్ళకి దేవుని బిడ్డలుగా, దేవుని నమ్ముకున్నటువంటి మనము వాళ్ళకి తెలియజేయవలసినటువంటి ఒకే ఒక సువార్త. నువ్వు వాక్యాలు బైహార్ట్ చెప్పనవసరం లేదు. ఫలానా ఈ వార్తలు ఈ విధంగా ఉంది, సువిశేషంలో ఈ విధంగా ఉంది, నువ్వు గొప్ప గొప్ప చెప్పాలని ఆలోచన చేయొచ్చు, అవసరం లేదు. వచ్చి చూడండి అమ్మా. వాళ్ళు నీతో వచ్చి ఒకవేళ ఏమ్మా అయ్యా మా ఇంట్లో ఇలాంటి కష్టం ఉంది అన్నప్పుడు ఒక్కసారి ఒక చిన్న ఆహ్వానం ఇవ్వండి. ఒక్కసారి చర్చికి వచ్చి చూడండి, ఒకసారి క్రీస్తుకు ప్రార్థన చేసి చూడండి, ఒక్కసారి మీ యొక్క విన్నపాన్ని దేవునికి చెప్పి ప్రయత్నం చేయండి. ఒక్కసారి చాలు. అందుకని మనం పాటలో వింటూ ఉంటాం, నాతో నీవు
మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పాట విన్నప్పుడు మనకు అనిపిస్తుంది ప్రభు మనతో ఒక్క మాట మాట్లాడితే చాలు. ఆ విధంగా ప్రభు ఇతరులతో మాట్లాడాలంటే క్రీస్తుని తెలుసుకున్న నీవు ఇతరులకు తెలియజేయకుండా యేసు ప్రభు నాకున్నాడు, నాకు ఆశీర్వాదం ఇచ్చాడు, నాకు ఆస్తులు ఇచ్చాడు, నా కుటుంబాన్ని సంరక్షించాడు అని నువ్వు స్తుతులు ఆరాధన పాడితే సరిపోదు. ఇతరులకు తెలియజేసేటటువంటి ఒక వ్యక్తిగా నువ్వు నిలబడాలి. క్రీస్తును అందించే ఒక వ్యక్తిగా నువ్వు నిలబడాలి. క్రీస్తుని నువ్వు 60% పొందుకుంటే కనీసం ఒక 5% అయినా నేను ఇతరులకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను అనే ఒక వ్యక్తిగా నువ్వు నిలబడగలిగితే ప్రభు వాళ్ళతో ఒక్క మాట పలికితే వాళ్ళ జీవితం మారిపోతుంది. సుంకరి మెట్టు కథ ఉన్నటువంటి మత్తయిని, తన పనిలో నిమగ్నమై ఉన్నటువంటి ఒక మత్తయిని, తన పని తను చేస్తూ బిజీగా ఉన్న ఒక మత్తయిని ఒకే ఒక్క మాట ద్వారా, మత్తయి నన్ను అనుసరింపుము, తన దగ్గర ఉన్నటువంటి పనులు, బాధ్యత, డబ్బులు అన్నీ వదిలిపెట్టి, రోమా చక్రవర్తులు ఏమనుకుంటారో కూడా నాకు అనవసరం వదిలిపెట్టేసి విసిరిగొట్టి క్రీస్తును అనుసరించారు. ఒక్క మాట, క్రీస్తు పలికి ఒక్క మాట వ్యక్తి జీవితాన్ని పరిపూర్ణంగా మార్చివేస్తుంది. ఆ యొక్క మాటకు ఉన్నటువంటి విలువ అలాంటిది. అందుకనే వాక్యం తెలియజేస్తుంది, భూమి ఆకాశంలో గతించిన నా వాక్కు ఎన్నటికీ కూడా గతించవు. ఈ ధైర్యం, ఈ యొక్క విశ్వాసం నీలో ఉన్నప్పుడు మాత్రమే క్రీస్తు చెప్పే మాటలు, క్రీస్తు ఇతరులతో మాట్లాడుతున్న విశ్వాసం నీలో ఉంటుంది. ఈరోజు ఫిలిప్పు ఏ విధంగా అయితే నతనీయేలు వచ్చి చూడు అని ఒక్క ఆహ్వానాన్ని ఇచ్చాడు, అంతే, ఒకే ఒక్క ఆహ్వానం. ఆ ఒక్క ఆహ్వానముతో అవిశ్వాసపు మార్గం విశ్వాస మార్గంగా వెళ్ళి, ఆ విశ్వాసం ఎంత గట్టిగా నిలిచిందంటే తన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క చర్మాన్ని ఒలుస్తూ ఉన్నప్పుడు కూడా తన విశ్వాసాన్ని కోల్పోకుండా సహించగలిగాడు. తనకు తెలుసు కొద్ది నిమిషాల్లో, కొద్ది క్షణాల్లో తను మరణించబోతున్నాడు. ఒకసారి ఊహించుకోండి, మన చర్మాన్ని ఒలుస్తూ ఉండగా ఆ యొక్క ఎర్రటి శరీరం ఆ యొక్క ఎండకు దగదగ మాడిపోతున్నప్పుడు ఆ యొక్క పునీతుడు ఎలాంటి విశ్వాసాన్ని ప్రదర్శించాడు. చిన్న ముళ్ళు గుచ్చుకుంటే ఏడ్చే మనము తన శరీరంలో ఉన్నటువంటి చర్మాన్ని అంతా కూడా ఒలిచి చంపారు. కానీ అంతటి విశ్వాసాన్ని ప్రదర్శించాడు అంటే కేవలం వచ్చి క్రీస్తును చూచాడు. ఒక్కసారి చూసిన తర్వాత ఆ యొక్క విశ్వాసం ఎన్నటికీ కూడా పోలేదు. కావున మనము క్రీస్తుని తెలుసుకున్నాం, మంచిది, ఇతరులకు కూడా ఆహ్వానాన్ని ఇద్దాం. వాళ్ళు నీతో ఏదో ఒక సందర్భంలో బాధలు చెప్పుకుంటారు, కష్టాలు చెప్పుకుంటారు. అలాంటప్పుడు నువ్వు చెప్పాల్సింది వాళ్ళలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పెంపొందించే మాటలు ఉండాలి. ఒక వ్యక్తి తప్పు చేస్తే అతన్ని ఏలెత్తి చూపించడం కన్నా ఇలా చేయకుండా ఉంటే నీ జీవితం బాగుంటుందని తెలియజేసినప్పుడు ఇప్పుడు కాకపోయినా 10 సంవత్సరాల తర్వాత అయినా వాళ్ళు నీ కృతజ్ఞతగా ఉంటారు. ఆ రోజు ఒక ఫాదర్ ఈ విధంగా నాకు ఒక మంచి మాట నేర్పించాడు అనే ఆలోచన వస్తుంది. కానీ తప్పు చేశాడని అవకాశాన్ని తీసుకొని వాడిని లేనిపోని కష్టాలు పెట్టి నశింప చేయడం కాదు. ఈ లోకంలో తప్పు చేయని వ్యక్తులు ఎవరున్నారు అని మనం లెక్కలేస్తే ఒక్కడు కూడా లేడు. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి కూడా పాపాత్ముడే. మనం అందరం కూడా బలహీనత కలిగిన వాళ్ళమే. ఈరోజు నేను ఇంత పెద్దగా స్థితిగా వచ్చానంటే స్కూల్లో ఉన్నప్పుడు టీచర్లతో తిట్టించుకొని ఉండవచ్చు, తల్లిదండ్రులతో తిట్టించుకొని ఉండవచ్చు. ఆ రోజు నేను తిట్టించుకున్నా అంటే నా బలహీనత కాదు. ఈరోజు నేను ఇలా మారడానికి వాళ్ళు నాకు చెప్పినటువంటి మంచి మాటలు. ఆ విధంగా మనకు ఎదురవుతున్నటువంటి వ్యక్తులు, మన దగ్గర పనిచేస్తున్న వ్యక్తులను మనము ఏలెత్తి చూపించడం కన్నా వాళ్ళని ఉత్సాహపరచడంలో, ప్రోత్సహించడంలో ముందుండాలి. కానీ వాళ్ళకి లేనిపోని మాటలు చెప్పి మానసికంగా వాళ్ళని దెబ్బతీయడం కాదు. దేవుని యొక్క సేవకుడు అంటే దేవుని యొక్క మాటలు ఇచ్చే వ్యక్తి కానీ దూషించే వ్యక్తి కాదు. క్రీస్తు దగ్గరికి పాపంలో, వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు క్రీస్తు పరిపూర్ణమైన అధికారముతో ఆమెను వెలివేయవచ్చు. పూర్తిగా అధికారం క్రీస్తుకుంది. కానీ క్రీస్తు క్షమించాడు. ఇక నుంచైనా నువ్వు పాపం చేయకము అని ధైర్యాన్ని చెప్పాడు.
ఆ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విధంగా అయితే ఫిలిప్పు నతనీయేలుకు ఇదిగో వచ్చి చూడు అన్నప్పుడు, అదేవిధంగా క్రీస్తు ప్రభు నతనీయేల్లో ఇదిగో కల్మషం లేని ఒక మంచి ఇజ్రాయేలీయుడు అని పలికాడో, మనం కూడా ఇతరుల్లో ఉన్నటువంటి మంచిని పెంపొందింప చేద్దాం. మంచి చేస్తే వెరీ గుడ్, బాగా చేశావు. చెడు చేస్తే ఇంకోసారి చేయొద్దు అబ్బాయి, అమ్మ ఇలా చేయొద్దు, ఇది తప్పు అని ప్రోత్సహించే వ్యక్తులుగా ఉండాలి. కానీ ఏలెత్తి తప్పు చూపించి అవకాశం దొరికితే ఎప్పుడెప్పుడు వాళ్ళని పట్టుకొని నిందించి వాళ్ళని కృషింపజేసి మానసికంగా దెబ్బతీసి వాళ్ళని టార్గెట్ చేయడం కాదండి. ఈ రోజుల్లో ఎంతోమంది సేవకులు కూడా ఇలాంటి పనులు చేస్తున్నారు. చెప్పుకోవడానికి గొప్ప గొప్ప సేవకులు, పెద్ద పెద్ద పేర్లు, సంపాదనలు, కోట్లు. నీకు ఎన్ని ఉన్నా నీ జీవితంలో క్రీస్తు లేకపోతే నీ జీవితమే వ్యర్థం, నా జీవితమైనా వ్యర్థం. కావున నువ్వు సంపాదించుకోవాల్సింది కొంతమంది మనుషులైనా ఈ లోకంలో నువ్వు జీవించే ఈ 70 ఏళ్లలో ఒక వ్యక్తి వల్ల నేను ఈ కనుక్కున్నాను అని అనుకుంటే చాలండి. అంతకన్నా నువ్వు సంపాదించేది ఏమీ కూడా లేదు. నువ్వు చనిపోయిన తర్వాత పలానా వ్యక్తి వల్ల నేను ఈ విషయం నేర్చుకున్నాను, ఈ ఫాదర్ నుంచి నాకు ఈ విషయం నేర్పించారు, లేకపోతే ఈ సందర్భంలో ఈ సంవత్సరంలో నన్ను ఈ పలానా స్త్రీ నన్ను ప్రోత్సహించింది, నేను ఈరోజు దేవుని కనుగొన్నాను అనే చెప్పే మనుషులు నువ్వు సంపాదించుకో. అది చాలు నీ జీవితానికి. ఇంకా నువ్వేమి సంపాదించుకోని అవసరం లేదు. నువ్వు సంపాదించుకున్నా నీతో వచ్చేదైతే ఏమీ లేదు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విధంగా అయితే ఈరోజు క్రీస్తు కల్మషం లేని ఒక మంచి ఇజ్రాయేలీయుడని యేసు ప్రభు ఆ యొక్క నతనీయేలును మెచ్చుకుంటున్నాడు, మనం ఇతరుల్లో మంచిని పెంపొందింపచేద్దాం. మంచి చేసినప్పుడు ప్రోత్సహిద్దాం, తప్పు చేస్తే సరిదిద్దుదాం, అవసరమైతే వాళ్ళని ప్రోత్సహిద్దాం. అంతేకాని వాళ్ళని ఇంకా లేనిపోని విషయాలతో చెప్పి బాధ పెట్టడం కాదు. అందుకనే ఈరోజు చివరిగా నేను ధ్యానించుకునే అంశం ఏమిటంటే, ఆ యొక్క యేసు ప్రభు నతనీతో అంటున్నాడు, ఇంకను మీరు పరమండలము తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారునిపై అవరోహణలు చేయుటయు చూచెదరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు ప్రభు చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలు నతనీయులకి ఏమి అర్థం కాకపోయి ఉండొచ్చు. యేసును అప్పుడే చూస్తున్నాడు, అప్పుడే నువ్వు ఇజ్రాయేలు, నువ్వు మంచి దేవుడివి అని కనుక్కుంటున్నాడు. అంతలోనే ఇంకా గొప్ప గొప్ప కార్యములు చూస్తావు అనగా అర్థం ఏంటంటే, క్రీస్తును ఒకసారి మనం కనుగొన్నప్పుడు మనుషులు మనల్ని ఏ విధంగా కింద పడేయాలని ప్రయత్నం చేసినా మన జీవితంలో క్రీస్తు గొప్ప కార్యాలు మాత్రమే చూపిస్తూ ఉంటాడు. గొప్ప కార్యాలు మనకు భవిష్యత్తులో ఉంటున్నాయని నువ్వునేమో విశ్వసించాలి. ఈ యొక్క విశ్వాసం మనలో ఉన్నప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క విశ్వాసము పెంపొందింపజేయబడుతుంది. అదేవిధంగా ఆ యొక్క విశ్వాసాన్ని పెంపొందింప చేయడానికే ప్రభు చెప్తున్నాడు, మీరు ఇంకా గొప్ప కార్యాలు చూస్తారు, చేస్తారు. అందుకనే శిష్యులందరూ కూడా క్రీస్తు కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారు. కావున ఈరోజు మనం నేర్చుకున్న విషయాలన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే, చివరిగా ఏ విధంగా అయితే ఫిలిప్పు నతనీయులకు ఆహ్వానిస్తున్నాడో మనం కూడా మన యొక్క జీవితంలో నీ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నువ్వు ఒక ఆహ్వానం మాత్రమే ఇవ్వు. గంటల గంటల వాక్యాలు ఏం అవసరం లేదు. ఒక ఆహ్వానం, అమ్మ నువ్వు ఒక్కసారి క్రీస్తుతో సమయం గడుపు, 5 నిమిషాలు ప్రార్థన చేయి, రోజు ఒక 2 వాక్యం చదువుకో బైబిల్లో, చాలు. క్రీస్తు వాళ్ళతో మాట్లాడితే మార్పు వస్తుంది. నువ్వు గంట కొద్ది ప్రసంగం చెప్పినా మార్పు ఏం రాదు. ఎందుకంటే మార్చేది నేను కాదు. నేను ఇక్కడ మైక్ పెట్టుకొని గంటలు అరిచినా మీకు టక్కన ఏదో పవిత్రాత్మ దిగి వస్తుంది కాదు. నేను మాట్లాడినా, బెన్నీ ఫాదర్ మాట్లాడినా పవిత్రాత్మ దిగిరాదు. క్రీస్తు నీతో మాట్లాడతాడు. నేను కేవలం ఒక సాధకుని మాత్రమే, ఒక మషిన్ మాత్రమే, ఒక మెసెంజర్ మాత్రమే, దేవుని యొక్క మాటను చెప్పడానికి ఎన్నుకొనబడిన ఒక వ్యక్తిని మాత్రమే. నేను చేయవలసిన పని మాట్లాడడం మాత్రమే. ఆ ప్రేరేపణ కలిగించేది పవిత్రాత్మ దేవుడు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు దేవుడు నిన్ను ఎన్నుకుంటున్నాడు. కొంతమంది అంటుంటారు, నేను వాక్యం చెప్తే దేవుడు దిగొచ్చాడు, నేను వాక్యం చెప్తే పవిత్రాత్మ దిగొచ్చింది. నువ్వు చెప్తే ఏమి రాదు. నీ నాలుక 10 సంవత్సరాలకి కాలిపోయిద్ది, ఎండిపోయిద్ది. నీవు నేను ఏమి చేయలేమండి. దేవుడు చేస్తున్నాడు, నీ ద్వారా చేస్తుంటాడు, నా ద్వారా చేస్తుంటాడు. అందుకని ఈరోజు వాక్యంలో మనం మొట్టమొదటిగా ధ్యానించుకున్నాం, దేవుడు నిన్ను నన్ను కూడా దేవదూతల్లాగా ఎంతో మందిని పరామర్శిస్తుంటాడు. నువ్వు కొన్ని సందర్భాలు అనుకో ఒక ప్రదేశానికి వెళ్ళాలని, నువ్వు అక్కడ వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది దేవుడే పంపించాడేమో.
ఎందుకంటే నీ ద్వారా దేవుడు ఇతరులను ఉత్సాహపరుస్తుంటాడు. కావున ఈ విశ్వాసాన్ని పెట్టుకోవాలి. మరి అదేవిధంగా మనము కూడా ఏ విధంగా నతనీయేలు క్రీస్తును అవిశ్వాసం నుంచి విశ్వాసం ద్వారా కనుగొన్నాడో మనం కూడా మనలో అవిశ్వాసం తీసివేసి విశ్వాసపూర్వకంగా ముందుకు వెళ్దాం. మరి అదేవిధంగా మన జీవితంలో ఇంకా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడని విశ్వసిద్దాం. మరి మంచి నతనీయేలు, మంచి ఇజ్రాయేలు అని పిలిపించే విధంగా మనము దేవుని చేత ఒక మంచి పేరు పొందుకుంటే చాలు. ఈ లోకంలో చాలామంది మంచి పేర్లు రాస్తారు. ఈరోజు రాస్తారు గౌరవనీయులైనటువంటి శ్రీ 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 అనిల్ ఫాదర్ గారు అంటారు. పక్కన పోతేనే వీడు పెద్ద దొంగ అంటారు. పొగిడే వ్యక్తులు కూడా పక్కకి వెళ్ళిన తర్వాత తిట్టే వ్యక్తులుగా ఉంటున్నారు ఈ రోజుల్లో. సో ఈ లోక ప్రజల పొగడ్తలు నీకు అవసరం లేదు, అది పొందుకున్నా నీకు అనవసరం. క్రీస్తు ద్వారా నీవు కూడా ఇదిగో మంచి ఇజ్రాయేలీయుడు, ఇదిగో నా మంచి గురువు, ఇదిగో నా మంచి వ్యక్తి, ఇచ్చిన చిన్న బాధ్యతను జాగ్రత్తగా చేశాడు, ఇచ్చిన ప్రతి పనిని పరిపూర్ణంగా చేశాడు అని నువ్వు క్రీస్తుతో అనిపించుకుంటే అదే నీకు 1000 కోట్లు. భార్యాభర్తలు, తల్లిదండ్రులు మీరు అనుకోవచ్చు, మేము ఇతరులాగా వాక్యం చెప్పలేదు, గొప్ప గొప్ప సేవలు చేయలేదు, అది పంచలేదు, ఇది అనుకోవచ్చు. నో ప్రాబ్లం. మీరు చేయవలసిన బాధ్యతను పరిపూర్ణంగా చేయండి, క్రీస్తు మెచ్చుకుంటాడు. క్రీస్తుతో నువ్వు మంచి జీవితాన్ని గడుపు, ప్రార్థనలో గడుపు, మరి క్రీస్తుతో పాటు ఉండు, దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. కావున ఈ లోక ప్రజల పొగడ్తల కోసం ప్రయత్నం చేయవద్దు. అవి ఈరోజు వస్తాయి, రేపు పొద్దున్న వెళ్ళిపోతాయి. పెంచుకునే వాళ్ళే రేపు పొద్దున్న తిడతారు. కానీ క్రీస్తు ద్వారా ఒక మంచి మాట అనిపించుకోవడానికి నీ జీవితం అంతా కృషి చేస్తూనే ఉండాలి. అది నీవైనా, అది నేనైనా. కావున ఈ యొక్క ప్రయత్నం ద్వారా నతనీయేలుకు యేసుక్రీస్తు సంభాషణ ద్వారా ఈరోజు మనం నేర్చుకున్న ప్రతి విషయాన్ని కూడా మన జీవితంలో అలవర్చుకుందాం. క్రీస్తు మనల్ని కూడా పిలిచాడని, పిలుపునిచ్చాడని, ఆ యొక్క పవిత్రమైన పిలుపుకు అనుగుణంగా జీవించడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని దేవుడు మనందరికీ సందేశాన్ని తెలియజేస్తున్నాడు. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్న కానుక. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది ఆబేలుని ఆత్మ కానుక, ఇది ఆబేలుని ఆత్మ కానుక. ఇది పాపాత్ముల పుణ్య కానుక, ఇది పాపాత్ముల పుణ్య కానుక. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్న కానుక. ఓ ప్రభువా, అపోస్తులుడైన పునీత బర్తలోమై వార్షికోత్సవమును జరుపుకొనుచు మేము సమర్పించు ఈ స్తుతి బలిని కృపతో అంగీకరింపుము. పునీత బర్తలోమై విజ్ఞాపన ప్రార్థనా ఫలితమున మా జీవితమునకు అవసరమైన నీ సహాయము లభించునుగాక.
మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మా నిత్య కాపరి నీవు నీ మందను ఎన్నడను చెయ్యి విడవక ధన్యులైన నీ అపోస్తుల ద్వారా దానిని సదా కాచి కాపాడుచు నిత్యము సంరక్షించుచున్నావు. నీవు నియమించిన కాపర్ల ద్వారా నీ కుమారుని పేరిట ఆ మందకు మార్గము చూపుచున్నావు. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసునులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు, భూపరలోకముల్ నీ మహిమలతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు, ప్రభునామంబున వచ్చిడివారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. పావన పితా, నీవు నిఖముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను
నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమార రక్షణాయుతముగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణను స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సెక్కపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునట్లుగా దయచూపము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీ వెన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత బర్తలోమయ్య గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాల్చున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా పొలిమేర జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నిశ్చిత ప్రకారం మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవలను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొను. చనిపోయిన మా సహోదరి సహోదరును నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన యొక్క రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనవక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు మా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తం నిత్య జీవకు మనల్ని కాపాడును గాక. ఆమేన్. అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు. నేను లేక మీరు ఫలింపజాలరు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు. నేను లేక మీరు
ఉంటే మీరు నిత్యము జీవింతురు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. నిసరిపగా మరి నిసరి సని సా పమ పని సా నిసరిపగా మరి నిసరి సని సా దని దని పా. మంచి కాపరి నేనే, మీరు నా గొర్రెలు, అవి నా స్వరమును వినును, వానిని ఎరుగుదును. మంచి కాపరి నేనే, మీరు నా గొర్రెలు, అవి నా స్వరమును వినును, వానిని ఎరుగుదును. గొర్రెల కొరకై నేను ప్రాణమునిచ్చెదను. గొర్రెల కొరకై నేను ప్రాణమునిచ్చెదను. అని ఆర్తితో పలికిన ప్రభుని త్యాగ విందు. అని ఆర్తితో పలికిన ప్రభుని త్యాగ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. నిజరే పదా మరే, నిజరే సని సా పమ పని సా, నిజరే పదా మరే, నిజరే సని సా దని దని పా. జీవాహారము నేనే, నిత్యపానము నేనే, నన్ను భుజించి త్రాగుము, జీవము పొందుము. జీవాహారము నేనే, నిత్యపానము నేనే, నన్ను భుజించి త్రాగుము, జీవము పొందుము. నాయందు మీరున్నచో మీయందు నేనుందును. నాయందు మీరున్నచో మీయందు నేనుందును. అని ప్రీతితో పలికిన ప్రభుని జీవ విందు. అని ప్రీతితో పలికిన ప్రభుని జీవ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. మధురమైన విందు, ఇది మరపురాని విందు. మధురమైన విందు, ఇది మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు
నా తండ్రి నాకు రాజ్యమునిచ్చినట్లు నేను మీకు ఇచ్చుచున్నాను. మీరు నా రాజ్యములో నాతో పాటు విందు ఆరగింతురని ప్రభువు నుడుచున్నాడు. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, పునీత భర్తలోమయ ఉత్సవము చేసుకొనుచు మేమిప్పుడు నిత్య రక్షణదాయక ప్రసాదమును స్వీకరించి ఉన్నాము. ఇది మాకు ప్రస్తుత జీవితమునకు పరలోక జీవమునకును మిక్కిలి సాయపడినట్లు మీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మనలందరినీ ఆశీర్వదించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. పరలోక దూతలు నిన్ను పొగడగా, ధరయందు జనులు నుతించగా. పరలోక దూతలు నిన్ను పొగడగా, ధరయందు జనులు నుతించగా. మనుజాళి అంతటిలో మాన్యురాలవు, మార్గము చూపెడి దేవమాతవు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం.
సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం సద్గుణ రాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం అమ్మా అమ్మా మరియా అమ్మా అమ్మా మాతా అమ్మా అమ్మా మరియా అమ్మా అమ్మా మాతా సద్గుణ రాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం